ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ దీనామవిత్రయవతూ ఆనో దివా బృహతః పర్వతాదా సరస్వతి యజయాగంతయజ్ఞం హవన్ దేవేజుషశానా ఘృతాచి సగ్మాన్నో వాచమశతే శృణోతు. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరः. గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం జయశ్చతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః. ఓం ఖడ్గం చక్రగదేషు చాపపరిఘాన్ శూలంబుషండీం శిరః శంఖం స్తన్వదతీం కరైస్త్రినయనాం సర్వాంగభూషావృతాం నీలాస్మద్యుతిమాసబాధతి సగాం సేవే మహాకాళికాం యామత్సో స్వపదో హరో కమలజో హంతుం మధంకైటవం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతే భద్రాయై నీతాం ప్రణతాస్మతాం. ఓం అందరికీ నమస్కారం. నేను మీ ఫణి శర్మ, రామేశ్వరపు శ్రీ గాయత్రి జ్యోతిషాలయం. ఈ రోజున మనము ఉగాది పంచాంగ శ్రవణం ప్రారంభం చేసుకుంటూ ముందుగా గురువులకు జ్ఞానాన్నిచ్చేటటువంటి సరస్వతీదేవికి అలాగే దక్షిణామూర్తికి కూడా నమస్కారం చేసుకుంటూ ఈ రోజున ఉగాది పంచాంగ శ్రవణం మనం ప్రారంభం చేసుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం యొక్క పేరే శ్రీ పరాభవనామ సంవత్సరం. చాలామంది భయపడుతూ ఉన్నారు, ఈ పేరు ఏంటండి, ఇందులోనే పరాభవం ఉంది కదా, మాకు అట్లాంటి పరాభవం ఏమైనా జరుగుతుందా అని చెప్పి. పరాభవము అంటే ఘోరమైనటువంటి అవమానము, ఓటమి, అలాగే శత్రువులు మన మీద గెలవటం అనుకోవచ్చు. ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ తీసుకోవలసినటువంటి అర్థము అది కాదు. మనం పరాభవం మనలో ఉండేటటువంటి అరిషడ్వర్గాలను జయించి వాటిని పరాభవించాలి, మనం గెలవాలి. అంటే మనలో ఉండేటటువంటి కామము, క్రోధము, లోభము, మోహము, మదమాత్సర్యములు అనేటటువంటి 6 అరిషడ్వర్గములు శత్రువును జయించి మనం విజయం సాధించాలి, వాటిని ఓటమి పాలు చేయాలి.
మరి ఎలాగా గెలవటము, వీటి మీద గెలవటం ఎలాగా అని అడిగితే కనుక ఎవరైతే ధర్మబద్ధంగా ఉంటారో, ఎవరైతే ఖచ్చితంగా ఆ యొక్క నియమనిష్టలతో స్వామివారిని అలాగే అమ్మవారిని ఎవరైతే నమ్మిన దైవాన్ని ఎవరైతే కొలుస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా విజయము అనేది తథ్యము. ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే కనుక సాధారణంగా మనకి ఈ సంవత్సరం అంతా కూడా మిశ్రమ ఫలితాలు చెప్పబడుతూ ఉన్నాయి అన్ని రంగాల వారికి అందరికీ కూడా. మరి మిశ్రమ ఫలితాన్ని మనం అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి అన్నట్లయితే ఒకటే ఒక మార్గం అన్నది మనము నిత్యము ధర్మబద్ధంగా ఉండటము, మనము నమ్మిన దైవాన్ని మనము విడవకుండా కొలవటము. అట్లాగే ఇంకా చెప్పుకున్నట్లయితే కనుక చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. సాధారణంగా మనకి తెలుగు సంవత్సరాలు 60. ఈ 60 సంవత్సరాల్లోనూ 41 సంవత్సరం పేరు ఈ శ్రీ పరాభవనామ సంవత్సరం. అసలు ఈ ఉగాది రోజు నుంచే కలియుగం ప్రారంభమైంది అని చెప్తూ ఉంటాం. ఇంకా చెప్పాలి అనుకున్నట్లయితే కనుక సాధారణంగా మనకి ఈ ఉగాది రోజున ఏం చేయాలి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉన్నదే అయినప్పటికీ కూడా ఇంకొకసారి ఈ ఉగాది రోజున ఉదయమే వేకువజామున లేచి తైలాభ్యంగన స్నానము అని చెప్పి చేస్తూ ఉంటాం. అది అయిన తర్వాత మనము నింబ కుసుమ భక్షణము, మనం దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ప్రసాదాన్ని షడ్రుచులతో కూడుకున్నటువంటి నింబకుసుమ భక్షణ వేప పువ్వు పచ్చడిని మనం స్వీకరించాలట. అట్లాగే ఇలా చేయడం వల్ల ఉదయమే అభ్యంగన స్థానము తైలాభ్యంగన స్థానం చేయడం వల్ల అలక్ష్మీ తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనుగ్రహం మనకి కలుగుతూ ఉంటుంది. అట్లాగే ఇంకా మనం సూర్యోదయానికి ముందునే ఈ నింబకుసుమ భక్షణం చేయాలటండి. ఇట్లా చెప్పుకుంటూ పోయినట్లయితే దైవనామము స్మరణ, అలాగే దేవాలయ యొక్క సందర్శనము, అట్లాగే నిత్యము మనం చేసేటటువంటి ఇంట్లో చేసుకునేటటువంటి పూజ, దీపారాధన, పెద్దవాళ్ళకి నమస్కారం చేయటము, ఇట్లాంటివన్నీ మనము చేసుకుంటూ ఉండాలి. అట్లాగే అసలు ముఖ్యంగా పంచాంగ శ్రవణం చేయాలి. పంచాంగము అంటే 5 అంగములు కలది అని అర్థం. ఏమిటి ఈ 5 అంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము. ఈ 5టిని పంచాంగము అంటారు. కలిపి ఉన్నదాన్ని పంచాంగం. వీటిని తిథిని తెలుసుకోవడం వల్ల, నక్షత్రం తెలుసుకోవడం వల్ల, యోగము కరణము తెలుసుకోవడం వల్ల ఒక్కొక్క దాని వల్ల ఒక్కొక్క ఫలితము చెప్పబడి ఉన్నది వేదంలో. అట్లాగే ముఖ్యంగా ఈ రోజున ఈ సంవత్సరం యొక్క పేరే పరాభవనామ సంవత్సరం. ఎవరైతే తమ యొక్క గురువును దైవాన్ని గట్టిగా నమ్ముతారో వారికి పరాభవం అనేది ఉండదు, విజయమే తథ్యమవుతూ ఉంటుంది. అంటే చీకటిలో నుంచి వెలుగులోకి చేసేటటువంటి ప్రయాణమే ఈ సంవత్సరం అద్భుతమైన సంవత్సరంగా చెప్పబడుతూ ఉన్నది మన యొక్క వేదాలలో. అలాగే ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే కనుక ఈ యొక్క మాసాన్ని మధుమాసము అంటూ ఉంటాం. చైత్రమాసము చక్కగా వసంత ఋతువుతో ప్రారంభమవుతున్నది అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ మాసం నుంచే కనుక సంవత్సరంలో రోజుల్లో ఋతువులలో రకరకాలైనటువంటి మార్పులన్నీ కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఉగాది రోజు నుంచి చైత్రమాసం ప్రారంభం నుంచి చేసుకున్నట్లయితే మనకి ఎంతో అద్భుతమైన ఫలితం చెప్పబడింది. ఇంకా ఈ ఉగాది రోజు నుంచి 9 రోజులు కూడా అమ్మవారిని మనకి ఎక్కువగా విశేషంగా 9 రోజులు అమ్మవారిని ఆరాధించేటటువంటి నవరాత్రులు, లలితా నవరాత్రులు ప్రారంభమవుతూ ఉంటాయి. వసంత నవరాత్రులు అంటూ ఉంటాం.
సంవత్సరంలో మనకి 4 రకాల నవరాత్రులు చెప్పబడి ఉన్నాయి. అందులో ఈ చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు వసంత నవరాత్రులు అంటూ ఉంటాం. అట్లాగే ఆషాఢ మాసంలో ఒక నవరాత్రులు వస్తూ ఉంటాయి, మాఘమాసంలో ఒక నవరాత్రులు వస్తూ ఉంటాయి, అలాగే శరద్ ఋతువులో ఒక నవరాత్రులు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇట్లా ఈ నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభమవుతూ ఉంటాయి. దీన్ని విశేషంగా మనకి ఈ యొక్క లలితా నవరాత్రులు అంటూ ఉంటాం. అట్లాగే మధుమాసం ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే ఈ సంవత్సరం సూర్యోదయానికి అమావాస్యతో కూడుకున్నటువంటి పాడ్యమి. కాబట్టి ఇది ఇంకా విశేషమైనటువంటి ఫలితం చెప్పబడుతూ ఉన్నది ఈ సంవత్సర ప్రారంభం రోజున. అలాగే ఇక నవనాయకుల యొక్క ఫలితాలు మనం చూసుకున్నట్లయితే, నవనాయకులు అంటే ఈ సంవత్సరాన్ని పరిపాలించేటటువంటి నవగ్రహాలు పరిపాలన చేస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా 9 మంది నాయకులను మనము చూస్తూ ఉంటాం. అట్లాగా ఈ సంవత్సరంలో ఈ రోజున గురువారంతో ప్రారంభం అయినది కాబట్టి బృహస్పతి వారము గురువారం అంటూ ఉంటాం. కాబట్టి ఈ సంవత్సరం అంతటికీ కూడా రాజు గురువు రాజు అవడం వల్ల చాలా మంచి ఫలితం చెప్పబడుతూ ఉన్నది. ఏ విధంగా అన్నట్లయితే పరిపాలన చాలా బాగుంటుంది. ప్రజలందరూ కూడా చాలా పరిపాలనాబద్ధంగా నియమబద్ధంగా ఉంటూ ఉంటారు. గురుడు ఎటువంటి తప్పులని కూడా చేయనివ్వనటువంటి శుభకరమైనటువంటి గ్రహం గురుడు. అట్లాగే రాజు గురుడు అవ్వడం వల్ల ప్రజా ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దేశమంతటా కూడా వైదికమైన క్రతువులు యజ్ఞయాగాదుల కార్యక్రమాలు అధికంగా జరుగుతూ ఉంటాయి. భారతదేశం యొక్క ఖ్యాతి ప్రపంచమంతా కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దేశంలో ప్రజలు అందరూ కూడా సుఖంగా ఉంటారు. రాజకీయ నాయకులలో నిజాయితీ పెరుగుతూ ఉంటుంది. అలాగే సస్యానుకూలము అంటే వర్షాలు బాగా కురుస్తూ ఉంటాయట. అలాగే ప్రపంచమంతటా కూడా ప్రకృతి వైపరీత్యాలు ఉన్నా కానీ మన దేశంలో తక్కువగా ఉంటాయి. మన దేశం ఎందుకంటే సనాతన ధర్మము వేదభూమి భరతభూమి కాబట్టి ప్రాముఖ్యత పెరుగుతూ ఉంటుంది. యువకులలో దేశభక్తి ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే ఉప్పు, గంధకము, తరగము, రబ్బరు, అలాగే శనగలు, వేరుశనగలు, పంచదార, బెల్లము, పాలు, వాటి ఉత్పత్తులు, ప్రత్తి, తృణధాన్యాలు, వస్త్రాలు, గోధుమలు, బంగారం, వెండి యొక్క ధర ఎక్కువగా ఈ సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. ఇంకా బంగారం, వెండి ధరలు పైకెళ్తూ ఉంటాయటండి, ఇప్పటికీ ఉన్నదానికన్నా ఎక్కువగానే. అట్లాగే బియ్యం ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇది నవనాయకులలో రాజు గురుడు అవడం వల్ల వచ్చేటటువంటి ఫలితం. ఇక ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరానికి మంత్రి కుజుడు. ఈ సంవత్సరం మంత్రి కుజుడు అవడం వల్ల కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు చెప్పబడుతూ ఉంటాయి. ఎందుకంటే కుజుడు చాలా అగ్రెసివ్గా ఉండేటటువంటి గ్రహం. అట్లాగే మంత్రి కుజుడైనందు వల్ల ప్రపంచమంతటా కూడా యుద్ధ వాతావరణం నెలకొట్టుతూ ఉంది. ఆల్రెడీ యుద్ధం జరుగుతూ ఉంది ఇప్పటికీ కూడా. పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి మన సరిహద్దులలో ఉద్రిక్తత వాతావరణము, యుద్ధ భయం కలుగుతూ ఉంటుంది మనకి. అట్లాగే ఈ సంవత్సరం దేశంలో రికార్డు స్థాయిలో ఎక్కువగా అగ్ని ప్రమాదాలను జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. అగ్ని భయం ఈ సంవత్సరం చాలా చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నది. అట్లాగే వాహన ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం. ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే ఈ సంవత్సరంలో పెద్దదైనటువంటి రైలు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే అన్నదమ్ముల మధ్యన విభేదాలు, భేద అభిప్రాయాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక సమస్యతో సతమతమవుతూ ఉంటారు. దేశంలో ఎక్కువగా ఈ యొక్క అక్కడక్కడ వడగాల్పులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా వర్షాలు కురుస్తూ ఉంటాయి. పంటకు నూతన తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడి తగ్గుతూ ఉంటుంది. ఎగుమతులు పెరుగుతూ ఉంటాయి. కందుల ధరలు
ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క ధరలు ఈ సంవత్సరం ఎక్కువగా పెరిగే అవకాశం ఉన్నది ఈ రాజు మంత్రి కుజుడు అవ్వడం మూలకంగా. ఇక మూడవది సైన్యాధిపతి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సైన్యానికి అధిపతి చంద్రుడు. సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం వల్ల నిలకడలేనితనము, అలాగే ప్రపంచమంతటా యుద్ధ వాతావరణం ఉంటూ ఉంటుంది. నాయకులు యుద్ధాలను కోరుకుంటూ ఉంటారు. చాకచక్యంతో సైన్యాన్ని నడిపిస్తూ ఉంటారు. సరిహద్దు ప్రాంతాల యందు యుద్ధ వాతావరణం ఉంటూ ఉంటుంది. ఆల్రెడీ అగ్రదేశాలని కూడా యుద్ధ భయంతోనే పరుగులు పెడుతూ ఉన్నాయి. ఇక ఆహార ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతూ ఉంటాయి. ఆహార ధాన్యాల యొక్క నిల్వలు తగ్గుతూ ఉంటాయి. అలాగే ఉత్పత్తి పెరుగును, ఆహార ధాన్యాల నిల్వ యొక్క అధికంగా ఉంటుంది. ఇతర దేశాలు ఎగుమతులు చేస్తూ ఉంటారు. విదేశీ వ్యవహారాలు చాలా చక్కగా వ్యవహరిస్తూ ఉంటారు. నాయకులు, అధికారులు ప్రతి వ్యవహారం నందు ఆచితూచి వ్యవహారం చేస్తూ ఉంటారు. బంగారము, వెండి, పెట్రోలు, నెయ్యి, పంచదార మొదలైనటువంటి ధరలన్నీ కూడా ఈ సంవత్సరం ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం సైన్యాధిపతి చంద్రుడు అవ్వడం మూలకంగా. ఇక నాలుగవది చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం సస్యాధిపతి శుక్రుడు. శుక్రుడు ఈ సంవత్సరం సస్యాధిపతి అవడం వల్ల సమస్త ధాన్యములు, విశేషంగా పంటలు బాగా పండుతాయి ఈ సంవత్సరం. అట్లాగే తెల్ల ధాన్యాలు, తెల్లని భూములు అట్లాగే బాగా ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. దేశమంతటా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది ప్రజలందరికీ కూడా ఈ సంవత్సరం. ఆరోగ్య సమస్యలు అంతగా కనిపించవు, అనారోగ్య సమస్యలు. అట్లాగే ధరలు వృద్ధిలోకి వస్తూ ఉంటాయి. అట్లాగే అభివృద్ధిలో ఉంటూ ఉంటాము. నూతన పరిశ్రమలు అధికంగా నెలకొల్పుతూ ఉంటారు. ఇతర దేశాల వారు భారతదేశంలో పరిశ్రమలు నెలకొల్పడానికి వస్తూ ఉంటారు. ప్రజలు క్రీడలందు అధికమైనటువంటి ఆసక్తి ఈ సంవత్సరం కలుగుతూ ఉంటుంది. తృణధాన్యాలు విశేషంగా ఫలితాలు ఇస్తూ ఉంటాయి. ఇది సస్యాధిపతి శుక్రుడు అవడం మూలకంగా వచ్చేటటువంటి ఫలితం. ఇక ఐదవది ధాన్యాధిపతి బుధుడు. మరి ధాన్యాధిపతి బుధుడు అవడం మూలకంగా ఈ సంవత్సరం అన్ని రకాల ధాన్యాలు కూడా విశేషంగా పండుతూ ఉంటాయట. మరి వరి, గోధుమలు, తృణధాన్యాలు మంచి అనుకూలమైనటువంటి పంటలు ఈ సంవత్సరం ఎక్కువగా పండుతూ ఉంటాయి దీనివల్ల. ఇక ఆరవది చూసుకున్నట్లయితే అర్ఘ్యాధిపతి చంద్రుడు. చంద్రుడు అర్ఘ్యాధిపతి అయినందువల్ల ప్రతి వస్తువులను ధరలు ఉంటాయి. ధాన్యము, గోధుమలు, మిర్చి, పొగాకు యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి. బంగారం, వెండి ధరలు కూడా ఈ సంవత్సరం అర్ఘ్యాద చంద్రుడు అవడం మూలకంగా ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి. ఇక మేఘాధిపతి కూడా చంద్రుడే కాబట్టి మేఘాధిపతి చంద్రుడు అవడం మూలకంగా పంటలు, వర్షాలు బాగా పడి పంటలు బాగా పండేటటువంటి అవకాశం ఎక్కువగా ఈ సంవత్సరం కలుగుతూ ఉంటుంది. అలాగే రసాధిపతి సూర్యుడు. రసాధిపతి సూర్యుడు అవడం వల్ల నెయ్యి, నూనెలు, బెల్లము, తేనె మొదలైన వస్తువుల యొక్క ధరలు కూడా ఈ సంవత్సరం పెరుగుతూ ఉంటాయి. మరి